క్రైస్తవులు కూడా క్రైస్తవుల్లో ఏ విధమైన లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ ఉంటున్నాయి, ఆ విధమైనటువంటి స్వభావాలన్నీ ఉంటున్నాయి. ఏమని అనట్లేదు. ఈరోజు మనం కూర్చున్నటువంటి అందరూ కూడా ప్రార్థన జీవితం కలిగినటువంటి వారు ఉంటున్నాం, లేదా దేవుని ఎందుకు భయం భక్తి కలిగినటువంటి జీవితాలు అవుతున్నాం, ఉపవాస ప్రార్థన పెట్టి ఉపవాస ప్రార్థనలో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నాం, లేదా మోకాళ్ళ అనుభవం అనేటటువంటి దాని యొక్క అనుభవాన్ని నేర్పి దయచేసి ఆ అనుభవం నడవ ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మీయ మార్గం అనేటువంటి దాన్ని బోధిస్తే క్రీస్తు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాం. దూరం చూసినప్పుడు ప్రతి ఒక్కరి జీవితం అనగా క్రైస్తవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితం ఆశీర్వాదకరంగానే కనబడుతుంది. గమనించుకుంటే ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితం ఏ విధంగా కనబడుతుందంటే, దూరం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తున్నటువంటి అంజూరపు చెట్టుగా, ఆకులు కలిగినటువంటిదిగా, చక్కని సౌందర్యం కలిగినటువంటిదిగా, చూడడానికి ఆకర్షణీయత కలిగినటువంటిదిగా, చూడగానే మనుషులు మెచ్చి దాని దగ్గరికి వెళ్ళే విధంగా దానికి ఉన్నటువంటి పైరూపం కనబడుతుంది. అనగా ఏ విధమైనటువంటి చెట్టు ఏ విధంగా ఫలించాలో, ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ విధంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి, అనగా మంచి ఎత్తు పెరిగినటువంటిదిగా, చక్కని ఆకులు వచ్చినటువంటి పరిస్థితిగా కనబడుతుంది. దీన్ని ఒకసారి ఈనాటి క్రైస్తవ జీవితానికి పోల్చుకొని చూడగలిగితే, ప్రతి క్రైస్తవులు అనగా ఉన్నటువంటి మనము కూడా ఉన్నటువంటి మనము కూడా కొన్నిసార్లు గమనించండి, కఠినమైనటువంటి వాటిని అంగీకరించగలిగితేనే, కఠినమైనటువంటి వాటిని తీసుకోగలిగితేనే దీవెనకరమైనటువంటి జీవితాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది గడిచినటువంటి కొంతకాలం కిందట కొంతమంది దగ్గర లాస్ట్ మార్చి ఏప్రిల్లో మీటింగ్స్ అయిపోయినాయి కదా, చుట్టుపక్కల గ్రామంలో మీటింగ్ వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు మీటింగ్ అయిపోయిన సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, అప్పుడు మేము ఉంటున్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా దర్శన భాగాల గురించి లేదా మీకు ఇవ్వని మీకు ఇస్తారు, మీరు తెరవని మీకు దేవుడు తెలుస్తారని దాన్ని చెప్పారు. కానీ స్వచ్ఛమైనటువంటి మాటలు యొక్క ప్రాంతంలో మేము ఉంటున్నాం, స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని మేము ఉంటున్నాం అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చారు. నేను అది కూడా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఒక నెందు లేదు, ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి బోధన బోధించగలుగుతున్నాం అన్నది. ఎందుకంటే మమ్మల్ని గమనించండి, నాటి దినంలో కఠినమైనటువంటి మాటలను తీసుకోవడం చాలా కష్టం, కఠినమైనటువంటి బోధనను అంగీకరించడం చాలా కష్టం. కానీ మన ఆత్మీయ జీవితం వృద్ధి చెందబడాలి, మన ఆత్మీయ జీవితం పరిపక్వత చెందబడాలంటే కఠినమైనటువంటి బోధనలను అంగీకరించాలి అనే రాయబడుతుంది. ఏంటంటే మన జీవితాలన్నీ కూడా దూరం నుంచి చూస్తున్నప్పుడు మనుషులుగా దేవుడు లేదా దేవుడు చూస్తున్నప్పుడు ఆకర్షణీయంగానే కనబడుతున్నాయి. ఎవరు ప్రార్థన లేదనడానికి లేదు, ఎవరు దేవునికి దూరంగా ఉన్నారనడానికి లేదు, ఎవరు దేవుడి ఎడబాటు పొందారనడానికి లేదు, లేదా మనుషులు చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మన ప్రార్థన జీవితమా, వాక్యానుసారమైనటువంటి జీవితమా, మన యొక్క మాట తీరా, మనం నడుస్తున్నటువంటి విధి విధానంలో సమస్తములు కూడా ఏ విధంగా కనబడుతున్నాయి అంటే, దూరం నుంచి చూస్తున్నప్పుడు ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. మనం అనుకుంటారంటే ఇటువంటి వ్యక్తితో సంభాషణ చేస్తున్న ఆత్మీయ స్థితికి వృద్ధి చెందుతామో అని అనుకుంటారు. అంటే ఆత్మీయమైనటువంటి వారితో అంటే ఆత్మీయంగా బలపడుతున్నటువంటి వారిని స్నేహం చేయాలి. ఎందుకంటే వారితో కొంత ఆత్మీయత నేర్చుకోగలుగుతాం కదండి. ఇప్పుడు ఒక స్కూల్లో అంటారు కదా, ఒక ఫస్ట్ క్లాస్ వచ్చేవాడి పక్కన గల్లను పెట్టారంటే ఏం చేస్తారు, వాళ్ళు చదివితే ఇవి కూడా ఎంతో కొంత ఫెయిల్ అయినట్టు అట్లీస్ట్ 40 మార్కులు వచ్చేలాగా చేస్తారు అంటారు. కాబట్టి మనం కూడా దేవుడితో ఉంటున్నటువంటి మన జీవితాలు మన ఆత్మీయ స్థితిలో వృద్ధిపరిచేటటువంటి వారి దగ్గర ఒక ప్రయత్నం చేయాలి. అయితే ఇంకో మాట్లాడండి, ఇక్కడ రాయబడుతున్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత బ్రతుకు దూరం నుంచి చూడగలిగినంత సౌందర్యముగా, దూరం నుంచి చూడగలిగినంత మాధుర్యముగా, దూరం నుంచి చూస్తున్నప్పుడున్నంత చక్కని అందం కలిగినటువంటి ఆత్మీయ జీవితం ఉండలేకపోవచ్చు. మనుషులు లేవలేకపోవచ్చు. కానీ గమనించండి, మనుషుల ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మనుషుల ముందు వ్యక్తులు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటనేటువంటి దాని దగ్గరికి వస్తే ఒకసారి నటించడం అంటే నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం నడుస్తున్నాను, వాక్యాసారం జీవితం కలిగినటువంటి వారిగా నేను ఉన్నాను అన్న ఆలోచన కలిగినటువంటి వారికి వాళ్ళు చేస్తున్నటువంటి ఏంటంటే నటించ ప్రయత్నం చేస్తారు. మత స్వాతంలో యేసుక్రీస్తు గారు చెప్తున్నారు కదా, వేషధారుల లాగా వేషధారులు ఉండవద్దు. అనగా వేషధారులు చేసేటటువంటి పని ఏంటంటే
వీధుల చివరలో నిలబడి నేను ప్రార్థన చేస్తున్నాను చూడండి, లేక ఆత్మీయ జీవితం చూడండి, నా ప్రార్థన జీవితం చూడండి, నేను దేవుడి మీద పెట్టినటువంటి నమ్మకం, దేవుడి మీద పెట్టినటువంటి విశ్వాసాన్ని చూడండి అని చెప్పని చాలా మంది చేసినటువంటి ఏంటంటే కనపరచే ప్రయత్నం చేస్తారు. ఈ మాట దగ్గరికి వస్తే ఇటువంటి జీవితాలన్నీ కూడా, ఇటువంటి బ్రతుకులన్నీ కూడా దూరం నుంచి చూడగలుగుతున్నది అంజూరపు చెట్టు లాగానే ఉంటాయి. దూరం నుంచి చూడగలుగుతున్న అంజూరపు చెట్టు లాగానే ఉంటాయి. ఎందుకంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆకులు చక్కగా ఉన్నాయి, చక్కగా వృద్ధి చెందింది, చక్కని పునాదుల్లో ఉంది. ఈనాటి క్రైస్తవ జీవితం కూడా ఎలా ఉందంటే అపోస్తుల బోధనలను పెంచబడుతున్నటువంటి లాగా ఉంటున్నాము. ఏ బోధన అయితే ఉందో ఆ బోధన నిలబడి మన పునాదులను స్థిరపరచుకున్నటువంటి జీవితాలు కలిగినటువంటివిగా ఉంటున్నాయి. రెండవది